హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్ ఫ్రెండ్స్. ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకు ఒక 2 జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మన వీడియోలో తెలుసుకున్నాం. అందులో మొదటిది వచ్చేసి స్థానికులకే 80% ఉద్యోగాలు అని చెప్పేసి మనకు కనబడుతుంది. అలాగే రెండవది వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి అప్డేట్. సో ఈ 2 విషయాల గురించి ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే సింగరేణి సంస్థకి సంబంధించి మనకు అన్ని డైరెక్ట్ పోస్టులే రిక్రూట్మెంట్ చేయకుండా అప్పుడప్పుడు కాంట్రాక్ట్ బేస్లో కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ మేనర్లో కావచ్చు జాబ్స్ని అయితే ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో ఇప్పటి వరకు కూడా ఎలా పడితే అలా తీసుకునేవారు, ఏ ప్రాంతం వారైనా తీసుకునే అవకాశం లేదు. బట్ ఇప్పుడు వచ్చేసి సింగరేణి మనకు ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే సో ఇప్పటి నుంచి కూడా ఈ అవుట్సోర్సింగ్కి సంబంధించి యాజ్ వెల్ as కాంట్రాక్ట్ బేసిక్స్కి సంబంధించి స్థానికులకు ఒక 80% ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి మనకైతే నిర్ణయించడం జరిగింది. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. కంపల్సరీ ఎవరైతే స్థానికులు ఉన్నారో అంటే సింగరేణి విస్తరించిన అటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ 80% వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే స్థానికులకు అక్కడ దగ్గరలో ఉన్న మైనింగ్కి సంబంధించి మీరు ఒప్పందంగా కాంట్రాక్ట్ బేసిక్స్లో కానీ లేకపోతే అవుట్సోర్సింగ్లో కానీ మీరు జాయిన్ అవ్వచ్చు. సో కంపల్సరీ మీకు అయితే ఒక 80% అయితే ఇక ప్రిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఉంది. సో అదేంటంటే మనకు సింగరేణి ఎలక్షన్స్ వచ్చేసి December 27th అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ కొద్ది రోజుల క్రితం సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎక్స్టర్నల్ పోస్టులకు సంబంధించి 177 అయితే మనకు ఫిలప్ చేయడం జరుగుతుంది. దానిలో ఫస్ట్లో మనకు ఒక 45 మెంబర్స్కి అయితే నియామక పత్రాలు ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మనకు ఒక 144 మెంబర్స్కి సంబంధించినటువంటి ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్. సో వాళ్ళను విధిలో జాయిన్ కావాలి అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఇంకొక 2 or 3 డేస్లో అయితే జాయిన్ అయ్యే టైంకి మనకు ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి ఆ జాబ్స్ ప్రక్రియ అయితే అక్కడ ఆపడం జరిగింది. సో ఇది చాలామంది చాలా రకాలుగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ 144 సంబంధించి ఎందుకు ఆపారు, ఎన్నికల కోడ్ ఒకవేళ ఉండుంటే ఫస్టే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సర్క్యులర్ జారీ చేయకపోతే అయిపోయింది అని చెప్పేసి చాలామంది ఇక్కడ అనడం అయితే జరుగుతుంది. అలాగే కొంతమంది ఈ ఎగ్జామ్స్ని మళ్ళీ ఏమైనా ఈ 144 కానీ లేకపోతే ఈ 177కి సంబంధించి మళ్ళీ ఏమైనా రీకనెక్ట్ చేస్తారా, ఇది మళ్ళీ ఏమైనా తీసేస్తారా, లేకపోతే దీనిలో అవకతవకలు జరిగాయని చెప్పి చాలామంది అన్నారు కదా, ఇది మళ్ళీ క్యాన్సిల్ చేస్తారా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరుగుతుంది. చాలా రిప్రజెంటేషన్స్ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ నేను కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది. అదేంటంటే 177 సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నియామక ప్రాసెస్ అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ కంప్లీట్ అయినట్టే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి ఛాన్స్ లేదు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. ఈ 144 మెంబర్స్ కూడా అతి త్వరలో ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత కంపల్సరీ వాళ్ళు జాయిన్ అయితే అవడం జరుగుతుంది. ఈ 144 మెంబర్స్ వచ్చేసి సింగరేణికి సంబంధించి ఎలక్షన్స్ మనకు 27th జరుగుతున్నాయి కాబట్టి కోడ్ ఉంది కాబట్టి కొంతమంది అక్కడ ఆపోజ్ చేస్తారు కాబట్టి అది ఆపడం జరిగింది తప్ప ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడము సో కానీ మళ్ళీ దాన్ని రీఇన్షియేట్ చేయడం కానీ ఉండదు. సో అందరికి చెప్పేది ఒకటే, జూనియర్ అసిస్టెంట్ 177 పోస్టులకు సంబంధించి ఈ నియామక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టే అందరూ అనుకోండి. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా జరిగేటువంటి థింగ్స్ సంస్థ చూసుకుంటుంది. ఏదో ఎన్నికలకు కూడా వచ్చింది కాబట్టి ఆ 144 మెంబర్స్ని అక్కడ ఆపడం జరిగింది తప్ప అందులో వేరే ఉద్దేశం ఏం లేదు. సో ఎవరైతే 144 మెంబర్స్ ఉన్నారో లేదా రిమైనింగ్ మెంబర్స్ ఇది క్యాన్సిల్ చేస్తారేమో అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, సో మీరు ఎలాంటి ఆశలు అయితే పెట్టుకోకండి. కంపల్సరీ 144 మెంబర్స్కి జాబ్ వస్తుంది. రిమైనింగ్ మెంబర్స్కి ఈ ఎగ్జామ్ అయితే మళ్ళీ కండక్ట్ చేయరు. అది ఆటోమేటిక్గా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ అయినట్టే అనుకోండి. సో ఇది సింగరేణికి సంబంధించి ఈ వరకు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్.